హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను టేస్టీగా భక్షాలని చాలా సింపుల్ ప్రాసెస్లో సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేయాలో చూపిస్తానండి. అలాగే ఇంకా ఇక్కడ నేను పూర్ణాలను కూడా చేశానండి. మనం భక్షాలకు ఏదైతే పూర్ణం యూస్ చేస్తామో అదే పూర్ణం యూస్ చేసి ఇక్కడ పూర్ణం బూరెలు అనేవి చేశానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఉగాదికి ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ టూ రెసిపీస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా దానికోసం నైట్ నేను ఇక్కడ 1 కప్ తోటి రేషన్ రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత 3/4 కప్పు మినప్పప్పుని తీసుకున్నానండి. తీసేసుకొని మంచి కలర్ కోసం ఇక్కడ 1 స్పూను శనగపప్పు వేస్తున్నాను. ఈ మూడింటిని మొత్తం కలిపేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనం వాటర్ అనేవి వేసేసి ఒక 4-5 గంటలు నాననివ్వాలి. ఇలా నానాక నేను మిక్సీ జార్లోకి వేసుకుంటానండి. ఈ వాటర్ అన్నీ వంపేసి మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులో ఒక సగం గ్లాసు కొంచెం సరిపోతాయండి. మరి బ్యాటర్ అనేది లూజ్గా ఉండొద్దు. ఈ విధంగా ఉండేలాగా మనం వాటర్ అనేది వేసేసుకొని మిక్సీ బాగా పట్టేసుకోవాలండి. సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం వేడి అంతా పొయ్యేలాగా కాసేపు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి నైట్ అంతా వదిలేసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు పిండి అనేది నైట్ అంతా బాగా పొంగుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మార్నింగ్ నాకు లేచేసరికి ఈ విధంగా అయితే పిండి పొంగింది. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం 1.5 స్పూను షుగర్ వేసుకోవాలండి. అప్పుడు పిండి కూడా మనకు చప్పగా లేకుండా బాగుంటుంది. ఆ తర్వాత 1 గంటతోటి పిండి అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలపడం వల్ల మనకంతా పూర్ణాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇలా అయితే మనకు గిన్నెకి ఒక గీత పెట్టి చూస్తే పడకుండా ఉండాలండి పిండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్లు. ఆ తర్వాత పూర్ణం కోసం ఏమేం కావాలి అనేది ఒకసారి చూసేద్దామండి. ఇక్కడైతే నేను 2 కప్స్ తోటి శనగపప్పుని తీసుకుంటున్నాను. 1 కప్పు నాకు పూర్ణాలకి, ఇంకొక కప్పు భక్షాలకు అన్నట్లుగా తీసుకుంటున్నాను. దీనికి డబల్ వాటర్ అనేది వేసుకోవాలి. అంటే నేను 4 కప్పులతోటి వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 5-6 విజిల్స్, అంటే మనకు పప్పు బాగా ఉడికే వరకు కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా అయితే నాకు కొంచెం వాటర్ మిగిలాయండి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఈ విధంగా అయితే నాకు పప్పు బాగా ఉడికింది. ఒకవేళ ఇంకా వాటర్ ఉండి పప్పు కనుక ఉడకలేదు అనిపిస్తే మీరు ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ అనేవి స్ట్రెయిన్ చేయట్లేదండి. ఎందుకంటే నాకు కొంచెంగానే వాటర్ ఉన్నవి. అందుకని చెప్పి నేను డైరెక్ట్గానే పప్పు గుత్తితోటి వెనిపేసుకుంటున్నాను. మీకు కనుక కొంచెం ఎక్కువగా వాటర్ మిగిలిపోతే ఫస్ట్ జల్లెట్లో జల్లి కట్టేసుకొని ఆ తర్వాత పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు. లేదంటే ఇలా పప్పు గుత్తితోటి వెనిపేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా మనం పప్పు మొత్తాన్ని బాగా వెనిపేసుకోవాలండి. అప్పుడే మనకి పూర్ణాలైనా సరే బొబ్బట్లైనా సరే బాగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి నేను వేలుతో చూపిస్తాను చూడండి. ఇలా అయితే మనకు వేలికి అలానే ఉండిపోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్లు. ఈ విధంగా అయితే నాకు పప్పు రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇందులో నేను 2.5 కప్పు బెల్లంని వేస్తున్నానండి. 2 కప్పుల శనగపప్పుకి 2.5 కప్పు బెల్లం అయితే వేస్తున్నాను. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 2 కప్పులు సరిపోతుందండి. ఇలా అయితే నేను బెల్లం వేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా అయితే నేను బెల్లం అంతా కరిగిపోయేలాగా ఉంచేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకు బెల్లం బాగా పాకం వచ్చేసి భక్షాలైనా సరే పూర్ణాలైనా సరే మనకు 2 డేస్ అయినా సరే ఏం కావండి, బాగుంటాయి. ఇక్కడ అడుగు అనేది మాడకుండా ఇంకా టేస్ట్ కోసం 2 స్పూన్ల నెయ్యి అయితే వేశాను. కాసేపటికి మనకి ఇలా అయితే కొంచెం చిక్కబడుతుంది. ఇదంతా మీరు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలండి. అడుగు అంతా మీకు మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అప్పుడే మనకు పూర్ణం రెడీ అవుతుంది. ఆ తర్వాత ఇలా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు కంప్లీట్గా ఆరిపోయినాక పూర్ణం అనేది ఈ విధంగా మనకు టైట్గా రెడీ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మనకి బాల్ లాగా చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చి ఉండాలి.
మనకి చేతికి అతుక్కోకుండా ఇలా అయితే వచ్చేస్తుందండి. ఇక్కడైతే నేను కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. మనకు పూర్ణానికి చిన్న చిన్న బాల్స్ అయితేనే బాగుంటాయి కదా. ఆ తర్వాత ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇలా పైకి వచ్చేసాక మనం ఇప్పుడు ఒక పూర్ణాన్ని తీసుకొని దోశ పిండిలో వేసేసుకొని ఈ విధంగా అయితే ఒక గంటెతో కానీ స్పూన్తో కానీ మనము ఆయిల్లో వేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ విధంగా చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అదే మీకు చేత్తో కనుక అలవాటు ఉంటే మీరు డైరెక్ట్గా చేత్తోనే వేసుకోవచ్చండి. ఇలా అయితే మనకి పూర్ణాలు అనేవి పగలకుండా బాగా వస్తాయి. మనం ఆల్రెడీ ఇందులో 1 స్పూన్ శనగపప్పు అలాగే 1.5 స్పూన్ షుగర్ వేసాం కదా, అందువల్ల చూసారు కదా కలర్ చాలా అంటే చాలా బాగా వస్తాయండి. మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా మనకి పూర్ణాలు అనేవి మంచి కలర్లోకి వచ్చేసాక మనం వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పూర్ణాలని కాల్చుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కాల్చుకోవాలి. మరి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తుంది. ఈ విధంగా అయితే నాకు పూర్ణాలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా రెడీ అయిపోయాయండి. చూసారు కదా, పైన చూస్తుంటేనే మనకు మంచి షైనింగ్గా అలాగే మంచి క్రిస్పీగా వచ్చాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇదే విధంగా మీరు కూడా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మీరు ఒకవేళ అప్పటికప్పుడు చేసే వాళ్ళైతే కనుక మార్నింగ్ పిండి నానబెట్టేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను భక్షాలని చూపించబోతున్నానండి. ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా మనకు మైదా పిండి యూస్ చేయాల్సిన అవసరం లేకుండా గోధుమ పిండితోనే హెల్దీ వేలో చేసుకోవచ్చండి. అది ఎలాగో చూసేద్దాం. దీనికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పులతోటైతే నేను గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇలా 3 కప్పులతోటి గోధుమ పిండి తీసుకున్న తర్వాత మనకు పైన పిండి అనేది చప్పగా లేకుండా ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంచి కలర్ కోసం పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్లతోటి నెయ్యి వేస్తున్నాను. దీనివల్ల మనకు బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. పసుపు వేసుకోకపోవడం అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే కలర్ కోసం వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మొత్తం చేత్తోటి రబ్ చేస్తూ మనం నెయ్యి పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేస్తూ మనం చపాతీ పిండికి ఎలాగైతే కలుపుతామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి అంత టైట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి. మనకు చేతికి అతుక్కోకుండా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత పిండి డ్రై అవ్వకుండా ఇలా నేను కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ప్లేట్ పెట్టి క్లోజ్ చేస్తున్నానండి. కనీసం 20 నిమిషాలైనా సరే నానేటట్లుగా చూసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా మనకు పూర్ణము, అది మిగిలిన పూర్ణాన్ని నేను ఇలా బాల్స్ లాగా అయితే తీసుకున్నాను. ఆ తర్వాత గోధుమ పిండి నానిన తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా తీసుకున్నానండి. రెండిటిని సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులోనే కొంచెం నెయ్యిని కూడా తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ అచ్చం నెయ్యితోనే చేసుకోవాలంటే మీరు కంప్లీట్ నెయ్యితోనే భక్షాలు అనేవి కాల్చుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే ఒకటి పల్చని కవర్ అయితే తీసుకున్నాను. మీరు ఆయిల్ కవర్ కానీ లేదంటే ఏ కవర్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా కవర్ తీసుకొని దానికి మంచిగా మనం రెడీ చేసుకున్న ఆయిల్ నెయ్యి ఉంది కదా అది అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క గోధుమ పిండి బాల్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి మనం మధ్యలో పూర్ణాన్ని పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా అయితే ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని బాల్ లాగా చేసేసుకోవాలి. చేసుకొని మనం ముందుగా కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని చేతితోటి కొంచెం ప్రెస్ చేసి ఆ తర్వాత మనం పైన ఇంకొక కవర్ని క్లోజ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం రెండిటికి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనకు లోపల పూర్ణం పిండి అనేది సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకి చేత్తోటి ఇలా అనగానే భక్షం అనేది బాగా వెడల్పుగా అవుతుందండి. చాలా పల్చగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే చేత్తోటి ఈజీగా చేసేసుకోవచ్చు.
మనకు లోపల శనగపప్పు అనేది బాగా ఉడకాలండి, అప్పుడే మనకి ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఒక పెన్నం తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అయితే నేను కాల్చుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టాలండి స్టార్టింగ్, అప్పుడే మనకు భక్షం అనేది బాగా పొంగుతుంది. ఆ తర్వాత ఇలా ఒకసారి కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకొని మనం నెయ్యి నూనె కలిపి పెట్టేసుకున్నాం కదా, అది కొంచెం వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మనకు భక్షం అనేది మాడిపోకుండా చూసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీరు ఇంకా అచ్చు నెయ్యితో చేస్తే టేస్ట్ అనేవి ఇంకా చాలా బాగుంటాయండి. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా చేసినా కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే నాకు రెడీ అయిపోయాయి. ఆ తర్వాత మీకు ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇలా అయితే పూర్ణం పెట్టేసుకొని ఇక్కడ నేను చపాతీ కర్రతోటి చేస్తున్నాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, మనం చపాతీ కర్రతోటి అలా అనగానే మనకు బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా అయితే నేను చేసేసుకొని వీటన్నిటిని కూడా ఇందాకట్లాగే కాల్చేసుకున్నానండి. నాకు ఇలా అయితే పొంగుతూ బాగా వస్తాయండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ 2 రెసిపీస్ని చేసేసుకోవచ్చు. క్రిస్పీగా పూర్ణాలు, సాఫ్ట్గా బొబ్బట్లు. చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.